హాయ్ ఫ్రెండ్స్, మీకు స్వీట్గా ఏమైనా తినాలనిపిస్తుందా? నేను చెప్పినట్టు డబుల్ కా మీఠా చేసుకోండి. ఒక 6 బ్రెడ్ తీసుకున్నా. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నా. అందులో ఒక 10 జీడిపప్పులు వేసుకున్నా. జీడిపప్పులు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో బ్రెడ్ వేసి ఎర్రగా వేయించుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేకపోతే నూనె వేసి అయినా వేయించుకోవచ్చు. నేనైతే ఇంట్లో తయారు చేసిన నెయ్యి వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు ఇలా అన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు 1 కప్పు షుగరు, 2 కప్పుల వాటర్ పోసుకొని పాకాన్ని మరిగించుకుందాం. ఒక 3 యాలకులు వేసుకొని దంచుకుందాం. ఇప్పుడు పాకం మరుగుతుంది. గులాబ్ జామ్ పాకంలాగా కొంచెం అతుక్కోవాలి. ఇప్పుడు అందులో బ్రెడ్ ముక్కలు వేసుకొని ఉడకనివ్వాలి. కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలను పోసుకోవాలి. 1 కప్పు. ఇవి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అందులో ఇలాచీ పొడి వేయించి పెట్టుకున్నాం. జీడిపప్పులు వేసి దగ్గర పడేలా ఉడికించుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.